అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడుతూ పెను వాయుగుండంగా మారే సంకేతాలు మాత్రం చిక్కోలు తీరంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం అలల ఎగసిపాటు, అదేవిధంగా సముద్రం అల్లుకొల్లడం, ఈ సంకేతాలన్నీ కూడాను ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం పూరికి సమీపంలో 70 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమైంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం అది ఈ సాయంత్రానికి ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య తీరం దాటుతున్నటువంటి సంకేతాలు. దీంతో గత 2 రోజులుగా చిక్కోలు వ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల కారణంగా మైదాన ప్రాంతం అంతా కూడాను జలమయమైంది. పంట పొలాలకు ఖరీఫ్కి నీరు అందించాలని అధికారులు చేసినటువంటి ప్రయత్నంలో ఇప్పటికే కాలువల ద్వారా సాగునీరు అందించారు. ఈ లోపల పడినటువంటి ఈ విస్తారమైన వర్షాల కారణంగా పొలాలన్నీ కూడా పంట ములిగే పరిస్థితి. ఖరీఫ్కి సిద్ధమవుతున్న రైతులకు మాత్రం వరి సేద్యం చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఈ వర్షాలు బాసటగా నిలుస్తున్నాయి. సముద్రం అల్లుకల్లోలను చూస్తే కనుక తీర ప్రాంతం అంటే 11 మండలాల పరిధిలో విస్తరించిన చిక్కోలు తీరంలో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులందరితో కూడా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఇటు నదీ పరివాహక ప్రాంతాలతో పాటు సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులను వేటకు వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా నదీ పరివాహక అంటే వంస్తారా, నాగావళి, బాహుదా, మహేంద్రతన ఈ 4 నదుల పరివాహక కేంద్రాల్లో ఎక్కడైతే వరద పంపు వచ్చి ఉంటుందో అన్న ముందుగానే పసిగట్టి అక్కడున్న గ్రామాలను ఖాళీ చేయాలి. మత్స్యకారులు కూడాను తుఫాను షెల్టర్లు అంటే 28 తుఫాను సెంటర్లు ఈ తీర ప్రాంతంలో ఉన్నాయి. అందులో ప్రస్తుతంగా ఆవాస్ యోగంలో 9 కేంద్రాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం సముద్రం మాత్రం అల్లుకొల్లలంగా ఉంది. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి ఎగసిపడుతున్నటువంటి కెరటాలు, ముందుకొచ్చినటువంటి ఈ సముద్రం అలలు, ఇవన్నీ పరిణామాలు కూడా ఒక పెనుముప్పు చిక్కోలు తీరంకి పొంచి ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సంకేతాలన్నీ కూడాను ఏదైనా ఏర్పడినటువంటి ఆ వాయుగుండం కాస్త ఇప్పటి వరకు కూడాను దానికి నామకరణం కూడా చేసే పరిస్థితి లేదు. ఇటువంటి తరుణంలో అది కనుక ఉగ్ర రూపం దాల్చినట్టయితే ఈరోజు ఇటు ఒడిశాకి, అదేవిధంగా ఉత్తర కోస్తా మొత్తం కూడాను వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలన్నింటినీ అతిక్రమించేందుకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతం ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి అధికారులు ఈరోజు మాత్రం ప్రజలను కూడా తమతో పాటు సహకరించాలి. ఎందుకంటే తీరం కనుక దాటిన సమయంలో దాని తాలూకా ఉగ్రరూపం మాత్రం మైదాన ప్రాంతం, అదేవిధంగా ఏదైతే ఈ తీర ప్రాంతం అల్లుకల్లోలం అయ్యే పరిస్థితి. తీర ప్రాంతంలో మత్స్యకారులకు ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించినటువంటి అధికారులు మాత్రం ఎవరు కూడాను కనీసం మరపడవలతో కూడాను వేటకు వెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారో మెరైన్ అధికారులు, అదేవిధంగా జిల్లా పోలీసు యంత్రాంగం కూడా పహారా కాస్తున్నారు. ఇక రెవెన్యూ అధికారుల విషయానికి వచ్చేసరికి మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడాను ఈరోజు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి అసౌకర్యం ప్రజలకు కలగకుండా, అదే వస్తున్నటువంటి పెనుముప్పు నుండి ఎవరు కూడా మృతి చెందకుండా, ఆస్తి నష్టం సంభవించకుండా, పంట నష్టం సంభవించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. సహాయక చర్యలకు కాకినాడ, అదేవిధంగా వైజాగ్ నుండి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా వచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నాం. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు అధికారులు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులకైతే వరద ప్రమాదం లేదు, నదుల్లో నీరైతే వచ్చింది. ఏదైతే ఒడిశాకి ఈ పెనుముప్పు పొంచి ఉందంటే ఒడిశాలోని వంస్తారా, నాగావళి, మహేంద్ర, బాహుదా తదియ పరివాహక ప్రాంతాల్లో కనుక వర్షాలు విస్తరంగా కురిస్తే ఆ నదులకు మాత్రం వరద ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం మాత్రం కేవలం నాగావళి నదిలో 4700 క్యూసెక్లు నీరు ప్రవాహం ఉంది. అంటే అది సుమారు 1,00,000 దాటితే కానీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి. ఇంకా వంస్తార విషయానికి వచ్చేసరికి గొట్టా బ్యారేజ్ నుండి కుడి ఎడమ కాలు నుండి రైతులకు నీరు విడిపెట్టడంతో అక్కడ కేవలం 3 టీఎంసీల నీటి మాత్రమే సామర్థ్యంతో ఉంది. వరదలు కనుక వస్తే తక్షణమే గేట్లు ఎత్తి వంస్తార నది నుండి దిగువకు నీరు విడిచిపెట్టినట్టే ఇప్పటికే సాగునీరు అందించినటువంటి అధికారులు నీటి మునిగిన పొలాల్లో ఈ వరద కనుక వెళ్తే ఆదిలోనే ఖరీఫ్లో వరి పండించే రైతులు మాత్రం పూర్తిగా నష్టం సంభవించే పరిస్థితి నెలకొన్నాయి. విస్తారంగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా ప్రస్తుతం జిల్లాలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. సముద్ర తీరం అల్లుకొల్లలంగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. వ్యవసాయ పరంగా ఎటువంటి నష్టం రాకుండా ఉండేందుకు వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు తీరం దాటే సమయంలో చూస్తే కనుక విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం కూడా లేకపోలేదు.
అంటువ్యాధులు ప్రబలినట్టయితే కనుక అధికారులు అంటే ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, విద్యుత్ శాఖ కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని చోట్ల కూడాను పారగాలి, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజలను ఖాళీ చేయించేందుకు వారిని సహకరించే విధంగా పోలీసులు వారితో నెగోషియేట్ చేసి రక్షిత కేంద్రాలకు తరలించేందుకు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పరిణామాలన్నీ చేస్తున్నారంటే వస్తున్నటువంటి ఈ పెనుముప్పు ఎప్పుడు తీరం దాటుతుందన్న విషయం ఐఎండీకి కూడా ఇప్పటి వరకు కూడా స్పష్టం కాలేదు. వాతావరణ కేంద్ర అధికారుల హెచ్చరికల నేపథ్యం మాత్రం జిల్లా యంత్రాంగం అన్నీ కూడా సన్నద్ధం చేసింది. ఇటు రైతులకు, అటు తీర ప్రాంత మత్స్యకారులు, మరోవైపు పల్లెలు పట్టణం తేడా లేకుండా అంటువ్యాధులు ప్రబలే అవకాశం వైద్య శాఖ అధికారులు కూడాను అప్రమత్తం చేశారు. ఇటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఆదిలోనే అంటే ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్న రైతులకు ఆదిలో వర్షాలు అయితే అందుబాటులో వచ్చిన సంతోషం కంటే ఈ వర్షాలు ఈ వాయుగుండం కారణంగా వచ్చినటువంటి భారీ వర్షాలు కానీ పడితే వారికి మాత్రం ఆదిలోనే అపార నష్టం సంభవిస్తుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కలెక్టర్ మాత్రం అన్ని శాఖలతో అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఇటు రైతులకు నష్టం జరగకూడదు, తీర ప్రాంత మత్స్యకారులకు నష్టం జరగకూడదు, తీర ప్రాంతం మత్స్యకారులకు అన్ని విధాలుగా అంటే ఏదైతే తుఫాన్ షెల్టర్లకు వారు వస్తారో వారందరూ కూడాను భోజన సదుపాయాలతో పాటు విద్యుత్ సరఫరాకు కూడా ఆటంకం కలగకుండా వారికి సహాయం చేయాలి. వచ్చినటువంటి ఈ తుఫాన్ తీరం దాటిన తర్వాత సృష్టించినటువంటి బీభత్సలో చెట్లు ఒరుగుపడతాయి, విద్యుత్ సరఫరా స్తంభాలు కూడా నేల కొరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిణామాలు ఏవైనా కూడా వచ్చే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే హుదూద్, తిత్లీ వంటి పెను ముప్పు వచ్చినప్పుడు జిల్లా ప్రజలను కాపాడే విధంగా ఈసారి కూడా ఈ పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రజలు కూడా అధికారులను సహకరించాలి. వారు ఇచ్చినటువంటి సూచన తూచా తప్పకుండా పాటించి తీరంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా తుఫాన్ సెంటర్లోకి వెళ్ళి తలదాచుకోవాలి. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల గ్రామాలందరూ కూడాను ఎత్తైన గ్రామాలకు వెళ్ళి అక్కడ కూడా ఉంచుకోవాలి. అక్కడ కూడా అధికారులు ఏవైతే వారికి అవసరమైనటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వారికి మౌలిక సదుపాయాలతో పాటు భోజన సౌకర్యాలు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఆరోగ్యానికి సంబంధించినట్టు అవసరమైనటువంటి మెడిసిన్ అంతా కూడా అందుబాటులో ఉంచాలి. జనరల్ కూడా తెప్పించారు. ఇటువంటి వస్తున్నటువంటి ఈ పెను ముప్పు రూపంలో జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. ఈ ఏదైతే వాయుగుండం ఉగ్రరూపం మాత్రం ప్రస్తుతం చిక్కోలు జిల్లాపై పూర్తిగా చూపుతుందండలో ఎటువంటి శక్తులు. ఖరీఫ్లో వరి పండించే రైతులు మాత్రం ఇప్పుడిప్పుడే నాట్లు వేయడానికి సంసిద్ధమవుతున్నారు. మరోవైపు ఎదలు కూడా చల్లారు. ఈ ఎదలు చల్లిన క్రమంలో సాగునీటిని శివారు గ్రామాలకి పొలాలకు అందించాలని అధికారులు చేసిన ప్రయత్నం ఈసారి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. వంశధార, నాగావళి రెండు నదులను కూడాను కుడి ఎడమ కాలువల ద్వారా శివారు భూములకు కూడా నీరు అందించారు. ఇటువంటి తరుణంలో అంటే ఎగువ రాష్ట్రం ఒడిశా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే వచ్చినటువంటి ఏదైతే వరదలు ఉంటాయో ఆ వరద పెనుముప్పు నుండి కూడా ప్రజలను కాపాడేందుకు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడాను పూర్తి స్థాయిలో ఎత్తైన ప్రదేశాలకు తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఏవైనా కనుక దీని తాలూకు ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో వారికి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి తీర ప్రాంతం మత్స్యకారులతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ప్రజలను కూడా కాపాడుతారు. మౌలిక సదుపాయాల కల్పన, ఎటువంటి అసౌకర్యం లేకుండా విద్యుత్ సరఫరా అనునిత్యం జరగాలి, నిత్యావసర సరుకులు అందుబాటులో పెట్టాలి. అదేవిధంగా అంటే అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది కూడాను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు జిల్లాపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే విషయం వేచి చూడాల్సిందే. చిక్కోలు జిల్లా తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.